గురుభ్యో నమః. బోధాయన ధర్మసూత్రములో చెప్పబడిన సామాన్య ధర్మములు. అద్భిః శుద్ధ్యంతి గాత్రాణి బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి అహింసయా చ భూతాత్మ మనస్సత్యేన శుద్ధ్యతీతి. శరీరము నీటితో శుద్ధి అగును, బుద్ధి జ్ఞానముతో శుభ్రమగుచున్నది. సర్వ ప్రాణుల యొక్క ఆత్మ అహింసతో మనస్సు సత్యముతో శుద్ధి అగుచున్నది. బౌద్ధాయన ధర్మసూత్రము మరి ఒక సామాన్య ధర్మమును చెబుతున్నది. మనశ్శుద్ధి అంతఃశౌచం. మనస్సు శుద్ధిగా ఉండుట అంతఃశౌచము అనబడును. బౌద్ధాయన ధర్మసూత్రము మరి యొక్క సామాన్య ధర్మమును చెబుతున్నది. శుచి అద్వరం దేవా జుషంతే. దేవతలు పవిత్రమైన యజ్ఞములు ఆస్వాదించుచున్నారు. బౌద్ధాయన ధర్మసూత్రము మరి యొక్క సామాన్య ధర్మమును చెబుతున్నది. శుచి కామాహి దేవాశుచయశ్చ. దేవతలు పరమ పవిత్రులు కావున శుచినే కోరుచున్నారు. బౌద్ధాయన ధర్మసూత్రము మరి యొక్క ధర్మసూత్రమును చెప్పారు. సూర్యం ఉదయ అస్తమయే నా నిరీక్షేత. ఉదయించు సూర్యుని అస్తమించు సూర్యుని చూడరాదు. బౌద్ధాయన ధర్మసూత్రము మరి యొక్క సామాన్య ధర్మమును చెబుతున్నది. నేంద్రధనురితి పరస్మై ప్రబ్రూయాత్ యది బ్రూయాత్ మణిధనురిత్యేవ బ్రూయాత్. ఇంద్రధనస్సును గూర్చి ఇతరుల కొరకు పలుకకూడదు. పలుకవలసి వచ్చినప్పుడు మణిధనస్సు అనియే చెప్పవలయును. బౌద్ధాయన ధర్మసూత్రము మరి యొక్క ధర్మసూత్ర సామాన్య ధర్మము. శుక్తాః రోక్షాః పరుషాః వచోనా బ్రూయాత్. శోకమయములు అపశకనములు పరుషములైన మాటలు ఉచ్చరించరాదు. బౌద్ధాయన ధర్మసూత్రము మరి యొక్క సామాన్య ధర్మమును చెబుతున్నది. పూజ్యాన్ పూజయేత్. పూజించదగిన వారిని పూజింపవలయును అని చెప్పబడినది. హరి ఓం తత్సత్.